ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో దేవుడు ఉదయ కాలము శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా అందరూ? దేవునికి స్తోత్రం. నిజంగా మనందరినీ కాపాడిన ఆ దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈరోజంతా రాత్రంతా ప్రభు మన జీవితంలో దేవుడు చేసిన ఈ అద్భుతమైన కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాతావరణం బాగాలేదు కదా, అందరికీ అనారోగ్యాలు అయినా పర్వాలేదు, దేవుడే మనతో ఉన్నాడు. నిజంగా నన్ను ప్రేమించి ఉదయకాలమున నిజంగా నా వాక్యం కొరకు, నేను చెప్తున్న మాటల కొరకు ఎదురు చూస్తున్న నా ఆత్మీయ బిడ్డలు, నా ఆత్మీయ ప్రేమైనటువంటి నిజంగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నిజంగా నా ఆత్మీయ బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నా మీద మీరు చూపుతున్న ప్రేమ నిజంగా దేవుని సన్నిధిలో ప్రభు, ఒకప్పుడు ఎవరూ లేరు అనుకున్న నా జీవితంలో నా తండ్రి ఇంతమంది బిడ్డలను కదా, ఇంతమంది ఆత్మీయ బిడ్డలను నిజంగా నాకు ఇచ్చేవని నేను ఎంతగానో దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాను. బిడ్డలు, దేవుడు మిమ్మల్ని ఇంకా ఇంకా తిరిగి మంచి ఆత్మీయతలోను ఆశీర్వాదాల్లోనూ ప్రభు నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిదిరా. దేవుడి రోజు మాతో మాట్లాడుతున్న దేవుని వాక్యము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకిచ్చేదను నేను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచున్నాను. నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలెంది నీకు కలిగిన సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ 9వ అధ్యాయం. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది, నా దినములు మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను, నా ఆయుష్ను పోగొట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన 2 మాటలు మాట్లాడుతున్నారు కదండి. ఆ యొక్క భక్తుడే ఆ హిజ్కియాని బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో బాగా ప్రార్థించాడు. ఎంత ఏడ్చాడంటే మనందరికీ తెలుసు. నిజంగా మరి గోడ తట్టు తిరిగాడు. ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎలా జీవించాను? బాగానే ఉన్నాడు. అంతకుముందు మంచి జీవితం జీవించాడు, నమ్మకంగా బ్రతికాడు. ప్రతి కష్టంలో దేవునికి చాలా నమ్మకంగా బ్రతికాడు. మంచి మరి నమ్మకస్తుడు కాబట్టే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. లేకపోతే ఆ ప్రార్థన కూడా ఆయన పక్కన పెట్టేసేవాడు. ప్రార్థన ఆలకించాడు. 15 సంవత్సరాలు దేవుని సేవకుడి దగ్గర మొరపెట్టాడు. దేవుని సేవకుడు వచ్చాడు, పంపించాడు. ఆయన చెప్పాడు, మళ్ళీ ఎల్లు, మళ్ళీ చెప్పు. ఆయన ప్రార్థన వినబడింది. 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తున్నాను అని చెప్పు అని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. నిజంగానే 15 సంవత్సరాల ఆయుష్ అంటే మాటల దేవుని బిడ్డలరా. ఆ క్షణంలో చనిపోవాలన్న ఒక మనిషిని 15 సంవత్సరాలు బ్రతికించాడంటే, ఆయుష్ని పోసాడంటే, ఆయుష్ దీర్ఘాయుష్మంతుడిగా దీవించాడంటే, ఈ 15 సంవత్సరాలలో ఎంత కృతజ్ఞులై ఉండాలండి. నిజమే దేవుని బిడ్డలారా. ఆయన మనం కృతజ్ఞులై ఉంటే ఇంకొక 5 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు ఆయన పెంచుతాడు కదా. కానీ మానవులం మనం. బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి బాగా బ్రతిమాలుడతాం. దేవుని దగ్గర క్షణం వదిలిపెట్టకుండా ఉపవాసం ఉంటాం. ఒక క్షణం ఆయన వదిలిపెట్టకుండా మోకరించినప్పుడల్లా కన్నీరు కారుస్తాం, ఏడుస్తాం, గడిగడికి మోకరిస్తాం కదండి. సేవకుల దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేయించుకుంటాము. కానీ దేవుడు వరం ఇచ్చినాక ఆయన ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నాడంటే, చూడండి, నా ఆయుష్ దేవుడిచ్చాడు కానీ నేను పోగొట్టుకున్నాను అంటున్నాడు. ఎక్కడ? అయ్యో 9వ అధ్యాయం చూడండి. రాజైన హిజ్కియా ఏమంటున్నాడంటే, నేను రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు ఒక రచయితగా మారాడు. ఒక పత్రికను ఆయన రాస్తూ ఉన్నాడు. అదే యెషయా గ్రంథంలో. కానీ ఆయన ఒక పత్రికలో ఆయన బాధంతా రాస్తూ ఉన్నాడు. నిజమే, మనకు అన్నీ అయిపోయినాక రచించుకుంటే ఏమవుతుంది? బాధపడితే ఏమవుతుంది చెప్పండి? మన పరిస్థితులన్నీ తారుమారైపోయినాక మనం ఎంత బాధపడితే, ఎంత పశ్చాత్తాపడితే ఇంకొకటి రాయాలి అనుకుంటే ఏం జరుగుతుంది? అందుకని మొదటిగానే కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని యొక్క సన్నిధానంలో. నిజంగా మనము ఆరోగ్యం పొందుకున్న తర్వాత కూడా ఎలా ఉండాలి? ఆయన అన్నాడు,
రోగిమై ఆరోగ్యం పొందిన తర్వాత ఆయన, నా దినములు మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారంన పోవలసి వచ్చెను, నా ఆయుష్వేషము పోగొట్టుకొని ఉన్నాను. యెహోవా సజీవుల దేశమును యెహోవాను చూడకపోతేని మృతుల లోక వాసనైతేని ఇకను మనుషులు కాదనుకొని పోదురని నేను అనుకున్నాను. చూడండి ఎంత బాధపడుతూ రాస్తూ ఉన్నాడో. ఒక రచయితగా ఒక రాత రాస్తూ ఉన్నాడు. నిజంగా మన తలరాత రాసిన దేవుణ్ణి మర్చిపోయి ఆయన సొంతంగా రాసేసుకొని మళ్ళీ నేను దేవుణ్ణి చూడలేకపోతున్నాను, నేను మనుషులతో కలిసి ఉండలేకపోతున్నాను, నేను పాతాళంలోకి త్రొక్కబడుతున్నాను అనేసి నేను చేత అని ఆయన బాధపడుతున్నాడు కదండి. నిజంగా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో దేవుడు కార్యం చేసినాక, ఒక అపాయం నుంచి తప్పించినాక, ఒక ప్రమాదం నుంచి తప్పించినాక, ఒక రోగం తర్వాత ప్రభు మనల్ని బాగు చేసినాక, నాకు అలా జరిగింది, నాకు అది ఉంది అని ఎప్పుడు అనుకోవద్దే. ఎందుకంటే క్షణంలో ఇవ్వగలిగిన దేవుడు ఆ క్షణంలో తీసేయగలిగిన శక్తివంతుడైన. అందుకని దేవునికి మనం ఎంత భారం కలిగి ప్రార్థిస్తామో, ఎంత భారం కలిగి వేదన చెంది దేవుని దగ్గర కార్యాలు పొందుకుంటామో, అంత కృతజ్ఞతతో అంత మేలుతో మనం దేవుని సన్నిధిలోనే ఒరిగి ఉన్నట్టయితే నిజంగా పాతాళం ఎందుకు కనపడుతుందో మనకి? పరలోకంలో మన ప్రభు చేతులు, మన ప్రభు సన్నిధిలో ఉండే భాగ్యం దొరుకుతుంది. అందుకని మొదటి స్థితిని మర్చిపోకు, కృతజ్ఞత మర్చిపోకు, దేవుడు చేసిన మేలు అస్సలు మర్చిపోకను. కొంతమంది ఒట్టిగానే మర్చిపోతున్నారు. వాళ్ళకి బతుకున్నప్పుడు ఏం తెలవదు, ఆ తర్వాత తెలుస్తుంది ఆ సంగతి. అందుకని మనం ఉండంగానే దేవునికి కృతజ్ఞలమై బ్రతుకుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ రోజంతా తోడుగా ఉండి బిడ్డలందరినీ దీవించి ముందుకు నడిపించి సాగించమని, ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్. అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.